ఈజీ అండ్ టేస్టీగా గోరుచిక్కుడు శనగపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రైస్లోకైనా రోటీస్కైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా గోరుచిక్కుడు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని పెట్టుకోవాలి. దాంట్లో గోరుచిక్కుడు వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. గోరుచిక్కుడు మెత్తగా ఉడికిన తర్వాత వడగట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. చిటపటలాడిన తర్వాత 1 కప్ శనగపప్పు వేసుకోవాలి. మంచిగా వేగనివ్వాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. శనగపప్పు వేగిన తర్వాత 1/2 కప్పు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. దీనివల్ల కర్రీకి చాలా టేస్ట్ యాడ్ అవుతుంది. ఆ తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడు వేసుకోవాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు తగినంత కారం వేసుకోవాలి. కొంచెం ధనియా పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఆ తర్వాత మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా వేసి కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి గోరుచిక్కుడు శనగపప్పు కర్రీ రెడీ. రైస్లోకైనా రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.